వెల్కమ్ టు ఐడ్రీమ్. ఇట్స్ మీ అనుష కుమల్. దేశం అంతా ఆలోచిస్తూ అతలాకుతలం అయిపోతున్న ఒక సమస్య ఈ రోజు మన ముందుకు వచ్చింది. అదే బెంగళూరు టెకీ భార్య బాధితుడి ఆత్మహత్య. అతుల్ సుభాష్ అనే వ్యక్తి భార్య వేధింపులు దాడలేక సూసైడ్ చేసుకున్న ఘటన ఇప్పుడు నేషనల్ మీడియాలో సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీని మీద మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాయవాది నాగేశ్వర పూజారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సో నిజంగా ఆలోచించాల్సిన విషయమేమో అనిపించింది. చాలా సీరియస్గా ఉంది మ్యాటర్. ఒక న్యాయం జరగాలి అని ఏదైతే అతను ఒక టీషర్ట్ వేసుకొని న్యాయ వ్యవస్థ మీద అతను సంధించిన ప్రశ్నలు నిజంగా ఈరోజు డిస్కషన్ చేసుకోవాలేమో. ఏం జరుగుతోంది సార్? అసలు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుందా జనాలకి? నేను ఎప్పటి నుంచో సమాజానికి చాలా స్పష్టంగా చెప్తున్నా నేను. ఎందుకంటే భారతదేశంలో కుటుంబ వ్యవస్థ అనేది, అంటే ఎస్పెషల్లీ మ్యారేజ్ అనేది ప్రతి మనిషికి జీవితంలో 3 విషయాలు చాలా ఇంపార్టెంట్. ఒక 2 విషయాలు బతుకున్నప్పుడు చూస్తాడు, 3వ విషయం మనకు తెలియదు. ఏ మనిషి జీవితంలో మనం మాట్లాడేటప్పుడు పుట్టుక గురించి మాట్లాడతాం, నెక్స్ట్ పెళ్లి గురించి మాట్లాడతాం, 3వది చావు గురించి మాట్లాడతాం. సో చావు అనేది మన చేతులు ఉండదు, ఇక పుట్టుక మన చేతులు ఉండదు. మన చేతులు ఉండేది ఏంది? పెళ్ళి ఒకటి. ఓకే, ఈ ప్రపంచం మొత్తం మీద ఈ ప్రపంచం మొత్తం మీద భారతదేశానికి ఉన్న ప్రత్యేకత ఏంది అంటే ఫ్యామిలీ వ్యవస్థనే. అవును, ఆ ఫ్యామిలీ వ్యవస్థ అనేది వల్ల కుప్పకూలిపోయింది భారతదేశంలో. చాలా మంది ఇప్పుడు, అంటే ఇది నేను చెప్తే అందరు దాడి చేస్తుంటారు, కానీ ఇప్పుడున్న యూత్ ఎవరైతే ఉన్నారో, ప్రజెంట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో, చాలా మంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్లికి వ్యతిరేకంగా ఉన్నారు. ఏదో కొంతమంది చేసుకుంటారు మొక్కుమోడుగా, కానీ వాళ్ళు ఒక పెళ్లి అయ్యే ఇంట్రెస్టింగ్ అనే ఒక పెళ్లి చేసుకోవాలని కుతూహలం కానీ, భార్య భర్తలు గడపాలని కుతూహలం కానీ చాలా మందికి లేదు. ఎందుకంటే ప్రత్యక్షంగా చూస్తున్నా కాబట్టి నేను ఆ విషయం చాలా స్పష్టంగా చెప్తున్నా. చేసుకున్న వాళ్ళు ఎన్ని రోజులు ఉంటున్నారు, చేసుకున్నా కూడా 40% ఆఫ్ ద పీపుల్ విత్ ఇన్ 1 year లో విడాకులు తీసుకుంటున్నారు. అదే అంటున్నా బయట. సో ఇప్పుడు ఈ టెకీ అనే వ్యక్తికి ఆత్మహత్య ఏంటంటే, నేను అందరికి స్పష్టంగా చెప్పేది ఏంటి అంటే, ఫ్యామిలీ కేసులు అంతా బాధించే కేసులు ఏం కావు అవి. ఓకే, ఆత్మహత్య చేసుకునేంత కేసులు ఏం కావు అవి. సో ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. జనరల్గా అయితే అందరికి నేను చెప్తున్నా ఏంటంటే, ఎవరన్నా సరే ఫ్యామిలీ కేసుల వల్ల మీరు స్ట్రెస్ ఫీల్ అయినా, లేకపోతే న్యాయం జరుగుతుందన్నా రండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఏంటంటే, ఇప్పుడు అవి ఇష్యూస్ అనేటి మనకు అందరికి ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే, సమస్య ఇప్పుడు ఒకటే ఉంటుంది. పెళ్ళైన తర్వాత కలిసి ఉండాలన్నా విడిపోవాలన్నా పార్టీస్ ఇద్దరే ఉంటారు. ఏది? భార్య భర్త, ఆ 2 కుటుంబాలు. కానీ వీళ్ళ మధ్యలో ఉన్న గొడవ అయితే పడే కేసులు 6-7 ఉంటాయి. ఓకే, ఇప్పుడు సుభాష్ విషయంలో కూడా 9 కేసులు అదే చెప్తున్నా. ఇప్పుడు ఎందుకంటే వ్యవస్థ ఎందుకు మ్యారేజ్ కి వ్యతిరేకంగా ఉన్నారు అంటే ఏంటంటే, ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత 2 వ్యక్తులు విడిపోతే, ఒక అమ్మాయి ఒక ప్లేస్ లో ఉండి ఒక అబ్బాయి ఒక ప్లేస్ లో ఉంటే, చట్టాల ప్రయోజనం ఏముంది అంటే, అమ్మాయి ఎక్కడ ఉంటే అక్కడ కేసులు పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ లో ఇప్పుడు ఒక సపోజ్ చెప్తున్నా, ఒక ఢిల్లీ, ఇప్పుడు మాకు ఎదురే సమస్యలు ఏంటంటే, ఢిల్లీలో ఉన్న ఒక భార్య భర్తలు ఉన్నారు అనుకుందాం. వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ ఉంటారు, పెళ్లి చేసుకుంటారు. ఏదైనా కారణం వచ్చిన తర్వాత ఒక పార్టీ ఎవరో ఒకరు ఢిల్లీకి వెళ్ళిపోతారు. ఇప్పుడు అమ్మాయి ఢిల్లీకి వెళ్ళిపోయింది అనుకుందాం, అక్కడ కేసులు పెట్టింది, ఒక 5 నుంచి 6 కేసులు పెట్టింది అనుకుందాం. సో ఒక్కొక్క కేసు ఒక 1 month లో ఒక్కసారి హియరింగ్ వచ్చినా అటెండ్ కావాలా. అటెండ్ కావాలంటే ఇప్పుడు 6 కేసులు పెడితే 6 సార్లు అటెండ్ కావాలి ఢిల్లీకి నువ్వు. అవును. సో ఇప్పుడు ఢిల్లీకి అటెండ్ కావాలంటే మిగతా విషయాలను పక్కన పెడితే, నువ్వు బయట ట్రైన్ పోయినావు అనుకో, పోనీకి 2 రోజులు, రానికి 2 రోజులు, 4 days ట్రైన్లోనే ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు భారతదేశంలో మనకు ఏపీ ఎక్స్ప్రెస్ అనుకుంటా కదా, అది ఎంత 30 hours పడుతుంది పోనీకి రానికి. సో అట్లా ఎకనామికల్గా పోవాలంటేనేమో నీకు టైం వేస్ట్ అయిపోతుంది. లేదు బై ఫ్లైట్ పోద్దాం, పొద్దున పోయి సాయంత్రం వద్దాం అంటేనేమో మనీ వేస్ట్ అవుతుంది. సో ఇట్లాంటి ప్రాక్టికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో జనాలకు చట్టాల మీద అవగాహన లేకపోవడం మాత్రమే. చట్టాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఇక్కడ, చట్టాల మీద సరైన అవగాహన లేకపోవడం మాత్రం వల్లనే ఇట్లాంటి సూసైడల్ ఇష్యూస్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఒకవేళ కింది కోర్టు 40,000 ఇచ్చింది అనుకుందాం, దాని మీద అప్పీల్కి అవకాశం ఉంది. అవును, అప్పీల్కి వెళ్ళి నువ్వు అప్పీల్ వేసుకోవచ్చు. అవును, అప్పీల్ అనేది ఎందుకు పెట్టిళ్ళు? కింది కోర్టులో ఏ కారణం చేతనైనా నీకు న్యాయం జరగలేదు అనుకుంటే, ఏ కారణం చేతనైనా నీకు న్యాయం జరగలేదు అనుకుంటే నువ్వు పైకోర్టుకు రా, మేము ఉన్నామని చెప్పడే అప్పీల్ కదా. అవును, పోరాటం వల్ల కన్ఫ్యూజన్ కావచ్చు, లేకపోతే తిరగటం వల్ల అలసిపోవచ్చు,
చాలా మంది ఏంటంటే కోట్ల చుట్టూ తిరిగి వాళ్ళు కెరియర్ లాస్ అవుతున్నారు, జాబ్ లాస్ అవుతున్నారు. ఓకే, తర్వాత ఆవేశపడిపోయి పెళ్ళైన 1 వీకే కేసులు పెట్టేసుకుంటున్నారు. ఇంతకుముందు భారతదేశ వ్యవస్థ ఏముంటుండే అంటే మనకు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంటుండే. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఏంది అంటే ఒక ఎంగేజ్లో ఉన్న వ్యక్తులు కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళ సంపాదనకి వెళ్ళినప్పుడు ఇంట్లో ముసలోళ్ళు ఉండి వాళ్ళ జీవితాన్ని అంతా రంగరించి ఇట్లా కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కొద్దిగా టైం కేటాయించి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తుండే. అవును, ఇప్పుడు చెప్పేవాడు లేడు. అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు భారతదేశంలో రకరకాల ప్రాబ్లమ్స్, మైగ్రేషన్ పెరిగిపోయింది. ఇప్పుడు ఇంతకు ముందు ఎక్కడున్నా కూడా మనకు మాక్సిమం 100 కిలోమీటర్స్ రేడియస్ లో మనిషి నివసిస్తుండే. ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న ఆపర్చునిటీస్ కి దేశాలు దాటిపోతున్నాం. 1 కోటి ఇయరింగ్స్ రావాలంటే ఏ నుంచి వస్తారు? కాబట్టి సమాజంలో ఏంటంటే నేను 1000 సార్లు చెప్పిన ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు పెళ్లి చేసుకునే ముందు కంపల్సరీ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఎక్స్పర్ట్స్ చేత తీసుకోవాలా. తీసుకుంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం. చట్టాలు ఏముంటాయి, ఏం లేవు, ఆస్తులు ఎట్లా, సంపాదన ఎట్లా, కాంప్లికేటెడ్ అయిపోయిన ఇష్యూస్ అన్ని. ఇప్పుడు ఈ అతుల్ సుభాష్ విషయంలో ఏమన్నాడంటే ఆయన ఆ మహిళలకి కన్వీనియంట్ గా ఉన్నాయి ఫ్యామిలీ కోర్టు చర్యలు అన్నాడు. అది వాస్తవంగా నిజమేనా? వాస్తవంగా నిజమేనా అంటే ఏంటంటే నిజంగా కనుక ఎక్కడన్నా మహిళలకే చట్టాలు అనుకూలంగా ఉంటే ఈ దేశంలో ఇప్పటికీ మహిళ ప్రతి ఇంట్లో, ప్రతి చోట, ప్రతి ప్లేస్ లో ఇబ్బంది ఎదుర్కోదు. ఓకే, అది రియల్ ఫ్యాక్ట్. అది రియల్ ఫ్యాక్టే కదా. ఇప్పుడు రియల్ ఫ్యాక్టే మాట్లాడుతున్నాం. చట్టాలు ఎవరికి ఒక సైడ్ నుంచి ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండవు. భారతదేశంలో ఏంటంటే ఇప్పుడు కరెక్ట్ ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నాం మనం. అంటే చట్టాలకు నీతికి మధ్యలో ఉన్నాం మనం. అవును, ఓకే. దానికి చట్టానికి నీతికి మధ్యలో ఉన్నాం అంటే ఏంటంటే మీకు అర్థమే ఒక ఉదాహరణ చెప్తా. జనరల్గా ఎక్కడైనా పెళ్లి జరిగిన తర్వాత భార్యాభర్తలకు ఏదైనా గొడవ వచ్చినప్పుడు భార్య కానీ, భార్య తరపు కుటుంబ సభ్యులు కానీ, లేకపోతే పోలీస్ స్టేషన్లో కానీ, లేకపోతే కొంతమంది మీడియేటర్స్ కానీ వాళ్ళు కొట్టే కొన్ని డైలాగ్స్ ఏముంటాయి అంటే ఫస్ట్ నేను ఒప్పుకుంటే నీకు డైవర్స్ వస్తుంది అని ఒక డైలాగ్ ఉంటుంది. అవును, నేను సంతకం పెట్టకపోతే నీకు డైవర్స్ అనేది ఒక డైలాగ్ ఉంటుంది. అవును. రెండోది నీ ఆస్తులు మొత్తం లాక్కుంటా అంటారు. అవును, ఓకే. ఈ ప్రపంచానికి నేను కొన్ని లక్షల సార్లు కుండబద్దలు కూడా చెప్పిన ఏంటంటే భార్యకు భర్త ఆస్తి మీద కానీ, అత్తామామల ఆస్తి మీద కానీ అసలు రైటే లేదని చెప్తున్నా నేను. కేవలం ఆమె అనుభవించవచ్చు, ఓన్లీ అనుభవించడానికి లేదా ఆమె మెయింటెనెన్స్ తీసుకోవడానికి, బతకడానికి కావాల్సిన మెయింటెనెన్స్ తీసుకోవడానికి మాత్రమే రైట్ ఉంది. అవును, ఆస్తులు గుంజుకున్న రైట్ లేదు ఎక్కడ. అవును, ఇది మిస్కన్సెప్షన్ చాలా మంది. ఎందుకు ఉంది అది? అదే చెప్తున్నా, ఎందుకు ఉంది? ఇది చట్టం. కానీ మరి జనాలు ఇది ఎందుకు మాట్లాడుతున్నారు నీ ఆస్తులు గుంజుకుంటా అని అంటే మనం ఒక 40 సంవత్సరాలు వెనక్కి పోతే అప్పుడు కోర్టులు లేవు. అప్పుడు మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ తక్కువ, కోర్టులు లేవు. ఏదున్నా కూడా ఊర్లో పెద్ద మనుషుల పంచాయతీలు చేసుకొని ఆ పెద్ద మనుషుల పంచాయతీలు చేసినప్పుడు ఏంటంటే రేపు భవిష్యత్తు ఎట్లుంటుందో తెలియదు కదా. ఈ అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, లేకపోతే వాళ్ళకి ఏమైనా పెళ్లి ఖర్చు అయి ఉండొచ్చు కదా అని పెద్ద మనుషులందరూ సమాజంలో సమానత్వం కోసం ఏంటంటే ఎంతో కొంత ఇచ్చి పంపించేటోళ్ళు అమ్మాయికి. ఇప్పుడు ఊర్లో ఉన్న 1 ఎకరం పొలం తీసుకోపో అంటే అప్పుడు మనీ ట్రాన్సాక్షన్ లేదు. అవును, ఫ్యాక్ట్ ఇది. అప్పుడు ఏమంటుండే, అరే ఆ ఊరు అనుకున్న పొలం 1 ఎకరం అమ్మాయి పేరు మీద రాసేయండి, డైవర్స్ తీసుకోండి అని చెప్పి తీర్పిస్తుండే. దాన్ని తీసుకొచ్చేసి నువ్వు చట్టాలు కాపాదిస్తున్నావు, నీ ఆస్తి గుంజుకుంటా, నీ ఆస్తి అంతా నాదే అంటే ఎవడు అసలు ఆస్తి, ఎక్కడ ఆస్తి? వీళ్ళందరికీ అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే భార్య గనక భర్త ఆస్తి మీద కానీ, అత్తామామల ఆస్తి మీద కానీ రైట్ ఉంటే ఈ భారతదేశంలో ఉన్న ప్రతి మగోడు జైల్లోనే ఉంటాడు. అది నిజం. సింపుల్ లాజిక్ అది. తాళి కట్టిన తర్వాత నెక్స్ట్ అడిగి క్వశ్చన్ ఏంది, నువ్వు బాబు నీ ఆస్తుల చిట్టా చెప్పు అంటారు. నీకు నిజంగా లీగల్ రైట్ ఉంటే. ఇంకా వీళ్ళందరూ ఇంకా దేనికోసం పోరాడాలా? నీకు ఆస్తి మీద రైట్ ఉంటే నువ్వు మిగతా పోరాడాల్సిన అవసరమే లేదు. దేనికోసం పోరాడుతున్నావు నువ్వు? ఎగ్జాక్ట్లీ. ఇట్లా అంటే ఇది నీతి, ఇది చట్టం. సో దీంతో వచ్చే సమస్య ఇంకా వచ్చే క్లయింట్స్ మగవాళ్ళందరూ ఏం చెప్తారు, సార్ నా ఆస్తులు గుంజుకుంటుందంట సార్,
అని చెప్పేసి అమ్మేస్తున్నారు చాలా మంది. అమ్మేసుకునేటోళ్ళు ఉన్నారు, పేరు చేంజ్ చేసుకునే ఉన్నారు, మళ్ళీ తిరిగి అమ్మ నాన్న పేరు మీద, అక్క చెల్లెల మళ్ళీ అదొక లిటిగేషన్. వాళ్ళు తీసుకున్నప్పుడు మంచిగా తీసుకుంటారు, తర్వాత గొడవ వస్తే వచ్చింది వీళ్ళు తిరుగుతున్నారు. మెయింటెనెన్స్ విషయంలో ఇప్పుడు మనకు బెంగళూరు కేసు విషయంలో రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఓకే, మెయింటెనెన్స్ విషయంలో కూడా ఒక ప్రాబ్లం ఉంది మనకు దేశంలో. ఓకే, నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఒకటే ఇష్యూ మీద మనం 5-6 రకాల కేసులు వేసుకుంటాం భార్య భర్తల్ది. అవును, 5-6 రకాల కేసులు వేసుకున్న తర్వాత 5-6 రకాల కోర్టులు డిఫరెన్స్ ఉంటాయి. డొమెస్టిక్ వైలెన్స్ కి ఒక కోర్టు ఉంది, 498 ఒక కోర్టు ఉంది, చైల్డ్ కస్టడీ చైల్డ్ అకౌంట్ చేస్తే ఆ కోర్టుకు వస్తుంది, మళ్ళీ కట్ చేస్తే డైవర్స్ ఒక కోర్టుకు వస్తుంది. సో ఇన్ని కోర్టులు తిరిగే బదులు ఇవన్నీ ఫ్యామిలీ కోర్టుకే ఇచ్చేసి ఒకటే కోర్టుల ఒకటే ఇష్యూ కదా, ఒకటే జడ్జి కదా, ఇన్ని కోట్లు తెప్పి అంటే ఒకటే విషయాన్ని నేను ఇప్పుడు నా దగ్గరకు ఒక డైవర్స్ కేసు వచ్చింది అనుకో, ఒకటే విషయాన్ని నేను పోయి డివిసి కోర్టులో చెప్పాలి ఒక రోజు పోయి, ఇంకో రోజు పోయి ఫ్యామిలీ కోర్టులో చెప్పాలా, ఇంకో రోజు పోయి 498 కోర్టులో చెప్పాలా, ఇంకో రోజు పోయి చైల్డ్ కస్టడీ చెప్పాలా. ఎందుకు ఇంత మల్టిపుల్ కేసెస్? ఇవన్నీ ఫ్యామిలీ కోర్టుకి అధికారం ఇచ్చేస్తే అన్ని ఒకటి దగ్గర వేసేస్తే ఆ ఒక్కరోజు వ్యవస్థ అయిపోతుంది కదా. దానికి ఎవరు పోరాడాలా? ఎవరు పోరాడాలా? మళ్ళా మెయింటెనెన్స్ చేయాలనుకో ఒక్క మెయింటెనెన్స్కే సరిపోతుంది, మిగతా అన్నిట్లో నువ్వు మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక భర్త మీద మెయింటెనెన్స్ కేసు వేయాలంటే 125 CRPC కింద ఒక కేసు వేసుకోవచ్చు, ఒకటే భర్త మీద 125 CRPC కింద వేసుకోవచ్చు, డొమెస్టిక్ వైలెన్స్లో వేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఫ్యామిలీ కోర్టులో మన హిందూ మ్యారేజ్ యాక్ట్లో సెక్షన్ 24 కింద వేసుకోవచ్చు, తర్వాత హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది, దాని కింద వేసుకోవచ్చు. ఒకే అమ్మాయి ఒక భర్త మీద 4 మెయింటెనెన్స్ కేసులు వేయచ్చు. వాడు ఫైనల్గా నువ్వు బతకడానికి ఒక చట్టంలో ప్రొవిజన్ ఏం రాశారు, పూర్వకాలంలో ఉన్న వ్యక్తులంతా ఏంది అంటే, అమ్మాయిలు ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో అప్పుడు ఎక్కువ హౌస్ వైఫ్లు ఉంటుండే, వాళ్ళకు వర్కింగ్ కల్చర్ లేకుంటుండే, అవకాశం లేదు. అప్పుడు ఎవరైనా ఉన్నా కూడా ఊర్లో ఉన్న పొలాలు అవో ఇవో చేసుకుంటుండే. ఉమెన్ వర్కింగ్ అనేది చాలా తక్కువ పర్సంటేజ్ అప్పట్లో. ఓకే, దానివల్ల ఏంటంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఏ భర్త అయినా సరే ఆమె నెగ్లెక్ట్ చేసినా, పట్టించుకోకున్నా, ఏ కారణం చేత పట్టించుకోకున్నా ఆమె ఇమీడియట్లీ మా దగ్గరకు వస్తే మెయింటెనెన్స్ ఇస్తామనే దాన్ని ఒక మెయింటెనెన్స్ అనేది మనం 125 CRPC కింద పెట్టారు. పెట్టిన తర్వాత ఇప్పుడు ఏ చట్టమైనా మనకున్న ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మ్యాట్రిమోనిస్టులో ఏ చట్టమైనా కూడా పాతయే. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లో వచ్చింది, 1955 హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 వచ్చింది. ఒక్కసారి మీరు ఇమాజినేషన్ చేసుకోండి, 1955లో దేశంలో ఏ పరిస్థితి ఉండే. అవును, అప్పటికి ఇప్పటికి చాలా. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? 2024లో ఉన్నాం. సేమ్ యాక్ట్ 1955లో ఉన్న యాక్ట్ నువ్వు 2024కి ఎట్లా అప్లికబుల్ అవుతుంది? జీవిత విధానం మారిపోయింది, కల్చర్ మారింది, పరిస్థితులు మారినాయి, వ్యవస్థ మారింది, వ్యక్తులు మారిపోయారు, మ్యారేజ్ ట్రెండ్ మారిపోయింది. మరి దాంట్లో అమెండ్మెంట్స్ వద్దా? అమెండ్మెంట్ చేయాల్సిందే కదా. నువ్వు ప్రతి దాంట్లో ఒక అప్గ్రేడ్ తీసుకొచ్చినప్పుడు మరి ఈ సమాజంలో మరి యాక్ట్లు అక్కడే ఉండిపోయినాయి, మరి వీటి మీద ఎవరు పోరాటం చేయాలా? ఎవరు పోరాటం చేయరు. ఇప్పుడు జ్యుడిషియల్ వ్యవస్థ అనేది ఉంది. జ్యుడిషియల్ వ్యవస్థలో ఎవరెవరు ఉంటారు? న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది. కోర్టు సిబ్బంది అంటే లెక్కకు రారు, ఎందుకంటే వాళ్ళ చేతిలో పవర్ ఏముండదు. న్యాయమూర్తులు ఉంటారు, కట్ చేస్తే అడ్వకేట్లు ఉంటారు. రెండే జ్యుడిషియల్ వ్యవస్థలు ఉండేవి. ఇప్పుడు మీ ఉద్దేశం మార్చాల్సిన అవసరం ఉందంటున్నారా? డెఫినెట్లీ మార్చమని చెప్తున్నా నేను, డెఫినెట్లీ మార్చాలని చెప్తున్నా. ఇన్ని మల్టిప్లై చేసి ఒకటే కేసుని మల్టిప్లై చేసేసి నువ్వు ఇంత ఇబ్బంది పెట్టడం ఎందుకు అంట నేను. కాదు సార్, ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ కి గానీ మ్యారేజ్ అయినా పిల్లలు లేకపోతే ఆమెకు మెయింటెనెన్స్ రాదు అని చట్టంలో ఉంది కదా. ఎక్కడ కూడా అట్లా రాయలేదు. ఓకే, ఎక్కడ ఇస్తున్నారు? నువ్వు జాబ్ చేసినంత మాత్రం, ఎందుకంటే జడ్జిమెంట్స్ ఆర్ డే టు డే మారిపోతుంటాయి. ఓకే, ఒక జాబ్ చేసే అమ్మాయికి మెయింటెనెన్స్ ఇవ్వద్దని ఎక్కడ రాయలే. కాకపోతే మనం కనుక ప్రూవ్ చేయగలిగితే, ఆమె స్వశక్తిగా బతకగలుగుతున్న ప్రూవ్ చేయగలిగితే మెయింటెనెన్స్ ఇచ్చే అవకాశం లేదు, అంతే. అది ప్రూవ్ చేయాల్సిన బాధ్యత అడ్వకేట్స్ మీద ఉంటుంది. ఓకే, జ్యుడిషియల్ వ్యవస్థలో మార్పు రావాలంటే ఎవరిలో మార్పు రావాలా? జ్యుడిషియల్ వ్యవస్థలో మార్పు రావాలంటే న్యాయమూర్తులు ఉంటారు, అడ్వకేట్లు ఉంటారు. ఇంకెవరు జ్యుడిషియల్ వ్యవస్థలు మొత్తం హైయెస్ట్ పార్ట్ జ్యుడిషియల్ వ్యవస్థలో తీసుకునేది
జడ్జెస్ అడ్వకేట్సే. ఉమ్, ఇప్పుడు జడ్జెస్ వాళ్ళు వచ్చేసి ధర్నాలు ఇంకోటి చేసో అయితే వాళ్ళు చేయలేరు కదా. అవును. మార్చాల్సింది అడ్వకేట్సే. ఉమ్, క్లయింట్కు రిప్రజెంటేషన్ ఇచ్చి వానికి ఆలోచన రేకెత్తిచ్చి మనం వాడిని ఉత్తేజపరిచి మనం వానికి ఒక ఆలోచన ఇచ్చి మనం మార్చేసి అడ్వకేట్స్ అంట నేను. ఇప్పుడు ప్రధానంగా మనం ఇంత ఆత్మహత్య గురించి మాట్లాడుతున్నాం కదా. సో నిజంగా మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ మాట్లాడారు. ఇప్పటి వరకు మీడియా అంతా కూడా ఒక రకంగానే మాట్లాడింది. ఎంతసేపు ఆయన ఆందోళన చెంది ఆమె వేధింపుల వల్ల చనిపోయాడు. మీరు కరెక్ట్ గా చెప్పారు, చనిపోవాల్సిన అవసరం లేదు. దేనికి చనిపోతావు ఇక్కడ ఏంటంటే 14 hours బ్యాక్ కూడా ఒక లేడీ చనిపోయిందండి. దేనికి చనిపోతావు? ఎస్, ఈ మ్యారేజ్ ఈ హెరాస్మెంట్ లో నిజంగా చనిపోయేంత ప్రెషర్ ఉంటుందా? చనిపోయేంత, నేను అదే చెప్తున్నా, కేసులలో చనిపోయేంత ప్రెషర్ ఉండదు, కన్ఫ్యూజన్ ఉంటది. కన్ఫ్యూజన్ ఉంటది. కన్ఫ్యూజన్ తో ఏంటంటే ఇప్పుడు సార్ నేను ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతావు అంటే, ఇప్పుడు నేనున్నా నా భార్య నా మీద 4 మెయింటెనెన్స్ కేసులు వేసింది అనుకో, స్ట్రెస్ అయిపోతాం మనం. అయ్యో అని 4 వేసిందా అంటాం. ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానికి వ్యవస్థలో అడ్వకేట్స్ కి ఓపిక ఎక్కడుంది? ఇప్పుడు చాలా మంది నా దగ్గరకు వస్తారు. ఇప్పుడు మెయింటెనెన్స్ తీసుకుందాం అనుకుందాం. మెయింటెనెన్స్ అనేది ఎప్పుడు కూడా యాక్చువల్ ఎక్స్పెన్సెస్ మీద మెయింటెనెన్స్ ఇవ్వాలి. వాట్ ఈస్ ద యాక్చువల్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంది? ఇప్పుడు వరంగల్లో ఉన్న ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి మెయింటెనెన్స్ వేసుకుంది. ఆ అమ్మాయి వరంగల్లో నివసించడానికి ఎంత ఖర్చు అవుతుంది? లివింగ్ స్టాండర్డ్ వరంగల్లో ఒక అమ్మాయి నివసించాలంటే యావరేజ్ స్టాండర్డ్ ఎక్స్పెన్సెస్ ఎంత, అంతే. ఒక వరంగల్లో ఒక అమ్మాయి కనుక నివసించాలంటే నా లెక్క ప్రకారం ఒక 50,000 ఇస్తే ఇనఫ్. మన వాళ్ళందరూ సమాజంలో ఏం మాట్లాడతారంటే మనకు సాలరీలో 50% పోద్దంట కదా సార్ అంటారు. ఎక్కడ కూడా శాలరీలో ఇంత పర్సంటేజ్ తీసుకోవాలని కనుక ఉంటే డైరెక్ట్ అదే చెప్తాం కదా. చట్టం రాసి ఉంటది కదా, చట్టంలో ఎక్కడ దగ్గర భర్త సంపాదనలో 50% ఇవ్వాలి అని రాసి ఉంటే అదే కదా. అంతే, ఎక్కడ రాసి ఉంది అంటున్నా నేను. మెయింటెనెన్స్ 50% ఇవ్వాలనో 30% ఇవ్వాలనో 60% ఇవ్వాలనో ఎక్కడ రాసి ఉంది? ఎక్కడ రాసలేదు. ఎవ్రీ కేస్ ఈజ్ ఎ యూనిక్ కేస్ టు కేస్ మెయింటెనెన్స్ డిసైడ్ చేస్తారు. పిల్లల జీవిత విధానం వేరు, భార్య జీవిత విధానం వేరు. పిల్లలకి ఎప్పుడు కూడా ఏమవుతుంది అంటే ఫాదర్ లివింగ్ స్టైల్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను కార్లలో తిరుగుతున్నా, మంచిగా లగ్జరీగా బతుకుతున్నా, మంచి ఇంట్లో ఉన్నా, సో పిల్లలకు కూడా ఆ లెవెల్ మెయింటెనెన్స్ నువ్వు ఇవ్వాలా. పిల్లల స్టేటస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఫాదర్ దగ్గర నుంచి వస్తుంది. వైఫ్ స్టేటస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆమె లివింగ్ స్టాండర్డ్ నుంచి వస్తుంది. ఇప్పుడు నేను కార్లో తిరుగుకుంటా లగ్జరీగా బతుకుంటా పోయి గవర్నమెంట్ స్కూల్ వేయడానికి లేదు. నేను నా స్టాండర్డ్ తగ్గ స్కూల్లో నేను వేయాలా. సో చట్టాల మీద ఎవ్వరికి కూడా సరైన అవగాహన లేదు. ఇప్పటికి కూడా నేను చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు ఈ ఒక్క కేసే ఉంది కదా, నా దగ్గరికి పెద్ద వ్యక్తులు వస్తారు. ఒక ఐటీ కంపెనీలో పనిచేసే హై అండ్ అంటే ఒక నెలకు 10 లక్షల జీతం ఉంటుంది ఆ వ్యక్తికి. సో భార్య పోయి కేసు పెడుతుంది. ఓకే, భార్య పోయి కేసు పెట్టినప్పుడు నేను ఎక్స్పర్ట్ కదా అని చెప్పి, సార్ నాకు కాల్ చేసి నా భార్య కేసు పెట్టింది సార్, వచ్చి కలుస్తా అంటాడు. సరే కలవమని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కేసు పెట్టింది కదా, నువ్వు వెళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళు, ఏమనరు నిన్ను అక్కడ. కౌన్సిలింగ్ ఇస్తారు, లేకపోతే నీ దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటారు, ఆమె స్టేట్మెంట్ ఇస్తారు, ఏమనరు అక్కడ. నువ్వు వెళ్ళు, ఏం కాదు అని చెప్పి నేను రూపాయి తీసుకోకుండా ప్రోత్సహిస్తా. అట్లా కాదు సార్ అంటారు. నేను చెప్తాను, నువ్వు ఒక దేశంలో ఉన్నావు, నువ్వు ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నావు, నెలకు 10 లక్షలు సంపాదిస్తున్నావు. రేపు నువ్వు పోలీస్ స్టేషన్కి నేర్చుకుంటూ వెళ్తే అక్కడ వర్కింగ్ సిస్టమ్ ఎట్లుంది, ఎన్విరాన్మెంట్ ఎట్లుంది, నీకు న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా, రేపు ఎవరికి ఓటేయాలా, ఎవరికి ఓటేయద్దు, రేపు నువ్వు ప్రశ్నించే తత్వం వస్తుంది, నువ్వు పోరా అంటే వాడు అస్సలు వాడు నీకు ఎంత కావాలో చెప్పు సార్, నేను మాత్రం పోలీస్ స్టేషన్ పోను అంటాడు. కథమే అయిపోయింది స్టోరీ. ఇంకా నాకు ఎంత ఇస్తానికి రెడీ ఉంటాడు. కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ పోయి అక్కడ చూసినా పోరా, నేను వెనక నేనున్నా, నీకు అక్కడ పోయిన తర్వాత పోలీసు వాళ్ళు ఏమన్నా నాకు ఒక టెక్స్ట్ పెట్టు, నేను ఇమ్మీడియట్లో వచ్చి వాలిపోతా అంటాడు వాడు. డైలాగ్స్ ఏముంటాయి, మా ఇంటా ఉంటా పోలే సార్ మేము పోలీస్ స్టేషన్కి, అమ్మో మేము పోలీస్ స్టేషన్ పోను సార్ అంటాడు. అరే పోలీస్ స్టేషన్ నా పాకిస్తాన్లో ఉన్నది, లేకపోతే పోలీస్ స్టేషన్ పోతారా ఊరేస్తారా? నువ్వు కట్టే ట్యాక్సులతోనే పోలీస్ స్టేషన్ రన్ అవుతుంది. నువ్వు కట్టే ప్రతి ట్యాక్స్, మనం గవర్నమెంట్ కట్టే ప్రతి ట్యాక్స్ నుంచే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ రన్ అవుతున్నాయి. నిన్ను కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. పోమంటే ఎవరు ఇప్పటికీ దేశంలో పోలీస్ స్టేషన్కి పోవటం ఈ దేశంలో ఇప్పటికీ నామోషి. చాలామందికి ఇప్పటికీ ఈ దేశంలో పోలీస్ స్టేషన్ కాల్ వస్తే వాడు ప్యానిక్ అయిపోతాడు. ఇంకా అంటారు ఇప్పటికీ
ఈ దేశంలో అడ్వకేట్ ఆఫీస్కి ఎప్పుడు రాలేదు సార్ అంటారు. అసలు మీ ఇంతవరకు మా జీవితకాలంలో అడ్వకేట్ ఆఫీస్లో మేము కాలు పెట్టలేదు సార్ అంటారు. అరే దేశంలో ప్రతి దానికి ఒక చట్టం ఉంది. ఆ చట్టం మీద మీరు అవగాహన పెంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. పెంచుకొని అర్థం చేసుకుంటే నువ్వు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితే రాదు. ఎగ్జాక్ట్లీ. అర్థమైందా? ఏం చేస్తారు మా అంటే మెయింటెనెన్స్ 40,000 వేసాను అనుకుందాం. ఇప్పుడు ఆ నుంచి అప్పీల్ పోతాం, అక్కడ నుంచి సుప్రీంకోర్టు పోతాం, రివ్యూ చేస్తారు కదా. అవును. చాలా మంది ప్యానిక్ అయ్యేది ఏంటి అంటే మ్యాట్రిమోనల్ ఇష్యూస్ వచ్చారు. ప్యానిక్ అయ్యేది ఏంటంటే ఇష్యూ ఒకటే ఉండి కేసు 6-7 అవుతాయి మల్టిపుల్. ఎట్లా మేనేజ్ చేయాలని అర్థం కాకనే వీళ్ళు ప్యానిక్ అవుతారు. కానీ చట్టం ఎవరి సైడ్ లేదు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన చట్టం ఎవరి సైడ్ లేదు. ఆడోళ్ళ సైడ్ లేదు, మొగోళ్ళ సైడ్ లేదు. ఇలా చెప్తున్నది గట్టిగా. అవును. నువ్వు ఎట్లా రిప్రజెంటేషన్ ఇస్తావు అనే దాని మీద చట్టం ఆధారపడినది. నువ్వు యాక్చువల్ కరెక్ట్ ప్రొసీడింగ్స్ తీసుకొని కరెక్ట్ నువ్వు చెప్పగలిగితే నీకు అసలు ఎంజాయ్ చేయొచ్చు ప్రొసీడింగ్స్. నేను ఇప్పుడు సైలాజిస్ట్ అనే పదం నేను వరల్డ్ లో సైలాజిస్ట్ అనే పదం కనిపెట్టింది నేనే. నువ్వు గూగుల్ లో కొట్టినా కూడా రాదు అది. దాని ట్రేడ్ మార్క్ ఉంది నాకు. 20 years ఆఫ్ ద ట్రేడ్ మార్క్ ఉంది. సైలాజిస్ట్ అంటే సైకాలజీ ప్లస్ లా రెండు కలిపి చెప్పే వ్యక్తిని సైలాజిస్ట్ అంటారు. వాళ్ళు ఎవరు. ఇప్పుడు ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి? పానిక్ అవ్వడమే, స్ట్రెస్ అవ్వడం, పానిక్ ఆయన పక్కన నిలబడి నిన్ను కాపాడుకుంటా అనే ధైర్యం ఇవ్వనందుకే చచ్చిపోతాడు మనిషి. అవును అవును. కన్ఫ్యూజ్ అయి ఉంటాడు. అరే ఎన్ని కేసులు పడ్డాయి, ఎట్లా, ఏం చేయాలా? ఓకే, అడ్వకేట్స్ చెప్పుండకపోవచ్చు, ఏం కాదు నేను కాపాడుతా పో, నేను ఉన్న పోని ధైర్యాన్ని ఇవ్వకపోవచ్చు. మా దగ్గరకు వచ్చే వాళ్ళకు లా కంటే ఎక్కువ మేము సైకాలజీ పాఠాలు చెప్పాల్సి వస్తుంది తెలుసా. లా ఒకసారి చెప్తే వాళ్ళకి అర్థం కాదు. లా మెల్లమెల్లగా చెప్తా నేను. ముందు వానికి గట్టిగా స్ట్రాంగ్గా వాడిని ఫస్ట్ సైకలాజికల్గా చేస్తాం. వచ్చేటోడు మళ్ళీ లా అడగడు మమ్మల్ని తెలుసా. వచ్చి కూర్చొని కేసు గెలుస్తామా సార్ అంటాడు. అది పోతుంది. అంటే ఒక వ్యక్తి వచ్చి నా ముంగడ కూర్చొని ఒక అర్ధగంట విషయాలు చెప్పేసి కేసు గెలుస్తామా సార్ అని నేను చెప్పగలిగితే నేను అడ్వకేట్ ఎందుకైతా, జ్యోతిష్కుని అవుతా మంచిగా, లేకపోతే బాబాని అవుతా. ఎగ్జాక్ట్లీ. ఏదో చెప్తాం కేసు కన్వర్ట్ కానీ సరే అంటాం కానీ జనరల్గా ఏంటంటే మేము అందాజ చెప్పగలుగుతాం అంతే. మాకు ఇచ్చిన ఫ్యాక్ట్స్ని బట్టి ఓకే దీన్ని విన్నింగ్కి సంబంధించిన అంశాలు ఉన్నాయని చెప్పగలుగుతాం తప్ప ఖచ్చితంగా స్ట్రైట్ ఫార్వర్డ్ 100% కేసు గెలుస్తాం సార్ అంటాడు. 100% కేసు గెలిచేటట్టు ఉంటే నా ఫీజులు ఎంత లాక్కోవచ్చు. ఒక ఇష్యూలో ఏర్పడిన తర్వాత ఆపరేట్ని కూడా చూడాలా. ఒక కేసు చేయాలంటే 18 రకాల ప్రొసీడింగ్స్ ఉంటాయి. 18 రకాల ప్రొసీడింగ్స్ పూర్తయితేనే ఆ కేసు మీద మాకు అవగాహన వస్తుంది. ఇప్పుడు ఎవరైనా మా దగ్గరకు వచ్చేటోళ్ళు అన్యాయం జరిగింది అని అంటారు కదా తప్ప ఎదుటోడు మంచోడు సార్ అన్నాడు. ఎదుటోడు మంచోడు అయితే నువ్వు నా దగ్గర ఎందుకు వస్తావు? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా మిస్కన్సెప్షన్స్ మీద చాలా క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.